హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈరోజైతే నేను లంచ్‌లోకి అయితే మసాలా వంకాయ ఫ్రై చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. వంకాయని నీట్‌గా బాగా వాష్ చేసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో ఉప్పు, వాటర్ పోసుకొని ఇలా బాగా నీట్‌గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి దీనిలోకి చిన్నుల్లిపాయలు, పల్లీలు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దానిలోకి తగినంత కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇవి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఇప్పుడు వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. దానిలో తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఈ వంకాయలని దాంట్లో వేసుకొని తగినంత పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కాసేపు మగ్గించే వరకు మనం ఇక్కడ మసాలా ఉంది కదా, సో ఈ మసాలానైతే ఈ వంకాయ దాంట్లో వేసుకోవాలి. ఇందాక పట్టుకున్న పప్పు దినుసులు ఉన్నాయి కదా, సో అవన్నీ దీనిలో వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అంతే మగ్గనివ్వాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మసాలా వేసాం కదా, అది బాగా 10 నిమిషాలు అలానే మగ్గనిస్తే చాలా మంచిగా కుక్ అయిపోతుంది. మనకి ఇట్లా లాస్ట్లో రెడీ అవుతుంది కదా, ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఒకసారి ఇలా మసాలా వంకాయ ఫ్రై రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.